పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో చిన్న బండ దగ్గర శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించిన మల్లు కుటుంబ సభ్యులు, గౌడ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు. ఈ కార్యక్రమానికి పకాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతరెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులకు కొంగుబంగారమే కోరిన కోరికలను వెంటనే తీరుస్తున్న మహిమగల తల్లి, మా మల్లుగారి కుటుంబం, రాచమర్ల కుటుంబం అందరం కలిసి గుడి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ధరణి అంతరెడ్డిని మరియు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సంప్రదించగా వారి సహకారంతో 3 సంవత్సరాల క్రితం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించామని తెలిపారు. పోతురాజుల నృత్యాలు, గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, సకాలలో వర్షం కురవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతరెడ్డి మాజీ ఎంపీటీసీ, సీనియర్ నాయకులు గడ్డమీది ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకుడు నాగరాజ్ ముదరాజ్, ప్రశాంత్ ముదరాజ్, గణేష్ గౌడ్, శంకర్, ఇబ్బు, యువత తదితరులు పాల్గొన్నారు. మూడవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తూ జాతర నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, రామేశ్వరం పడ్డ పెద్దలకు, రామనివాసులకు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని, రాబో రోజుల్లో మంచి వర్షాలు పడి వ్యవసాయం పూర్తిగా పుష్కలంగా వర్షాలు పడి ముందుకు సాగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటాను. ఎల్లమ్మ తల్లి వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మా రామేశ్వరం బండ గ్రామ తరఫున, మరి గ్రామ పంచాయతీ తరఫున, పెద్దల తరఫున, అమ్మల తరఫున, అక్కల తరఫున అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ చేసుకుంటున్నామంటే మన ఊరు, మన గ్రామము, మరి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా అన్ని కూడా కాలనీలు కూడా అందరినీ కూడా మన ఎల్లమ్మ తల్లి చల్లగా చూస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంకా ముందు మరి ఇంకా ఎంతో పెద్ద ఎత్తున మనం అందరం కలిసి కూడా మనం ముందుకు పోవాలి. ఎందుకంటే భగవంతుడు అందరినీ కూడా మనం పొద్దుగాల లేవగానే కూడా మనం భగవంతుని యాడ్ చేసుకొని మనం, ఎందుకంటే నిద్రలో ఎక్కడో నిద్రపోతున్నాం కాబట్టి మనం భగవంతుని లేపి మనం ఇంతమందిని కూడా ఇవాళ పండుగ వాతావరణం కూడా కలిపి కాబట్టి మనం అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి ఏది ఉన్నా సహకారాలు అందరి పెద్ద మనుషులు తీసుకొని మనం అందరం కూడా ముందుకు ఏదున్నా అందరం కలుపుకొని ప్రయత్నాలు చేద్దాం. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం దాదాపు చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ వచ్చేసి నాగదేవత పాలతోటి ఉండే అమ్మవారు కొన్ని సంవత్సరాలు చిన్న గుడిగా ఉండేది. ఏ మొక్కు కోరుకున్న పిల్లల సకాలంలో తీరేది కోరిక. ఆ గుడిని 2021 మేము శంకుస్థాపన చేసి తర్వాత గుడి నిర్మాణానికి కొంతమంది దాతలు ఇచ్చినారు. భూదాత సత్యరెడ్డి గారు, గూడెం సత్యరెడ్డి గారు, నిర్మాణదాత మహిపాల్ రెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ప్రజా నాయకులు వారు కొద్దిగా సహకారం చేశారు. గుడి నిర్మాణం జరిగింది.